చేయించమ్మా దా వెళ్దాం నందు వస్తావా రావా సరే ఆడుకో అయితే బాగా ఎంజాయ్ చేయి నీ హాలిడేస్ ఎన్ని రోజులు నీకు హాలిడేసా ఎన్ని రోజులు నీకు హాలిడేస్ నందు ఏం రాయిడా నిద్ర మొహం వేసుకున్నాడా నిద్ర వస్తుందా సరే బాయ్ నందు బాయ్ మమ్మీ బాయ్ బాయ్ మమ్మీ బాయ్ నందు బాయ్ నాన్న బాయ్ తాతయ్య. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ మీరందరూ ఎలా ఉన్నారనేది కింద కామెంట్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఇంకా మేమైతే నెల్లూరుకి వెళ్ళాం కదా, నానమ్మ చనిపోయారు అని చెప్పి ఇంకా మేమైతే బయలుదేరేస్తున్నాము. అండ్ హాస్ని పాప ఇంకా మా హస్బెండ్ ఏమంటే ఆల్రెడీ ఒక 1 వీక్ బ్యాకే వెళ్ళిపోయారు ముంబైకి. ఎందుకంటే హాస్నికి స్కూల్ అంటే తన 9th క్లాస్ కదా ఇప్పుడు, అండ్ ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి కాబట్టి అన్ని రోజులు స్కూల్ హాలిడే అంటే కష్టం అనమాట. అండ్ ఇంకా చాలా మిస్ అయిపోతుంది 10 days అంటే. సో అందుకని ఇంకా వాళ్ళిద్దరు ఏమంటే బయలుదేరేస్తారు. అండ్ దట్టు మా హస్బెండ్ కూడా అన్ని రోజులు హాలిడేస్ లీవ్ కుదరదు కదా ఆఫీస్లో. సో అందుకని ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మేమేమంటే కరమంత్రం వరకు ఉండి ఇంకా నేను బిట్టు ముంబైకి స్టార్ట్ అయ్యాము. అండ్ వెళ్ళేటప్పుడు ఇంకా నేను ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర ఆగి అక్కడ పూల మార్కెట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఫ్లవర్స్ తీసుకున్నాను. ముంబైలో నేను రోజు పూజ చేసుకునే దానికి నేను ముంబై ఫ్లవర్ మార్కెట్ నుంచి తెప్పించుకుంటున్నాను అనమాట ఈ మధ్యన ఒక 2-3 months నుంచి. బట్ నాకు మన నెల్లూరులో పూలు అంటే చాలా ఇష్టం. సో అందుకే ఇంక అక్కడ నుంచి తీసుకెళ్తాను. అంటే రోజా పూలు చాలా బాగుంటాయి. ముంబైలో ఏమంటే చామంతి పూలు అవి దొరుకుతాయి కానీ ఇలా గట్టిగా ఎక్కువ రోజులు ఉండే రోజా పూలు అయితే ఉండవు. సో అందుకే ఇంకా అవి కొన్ని తీసుకున్నాను. అండ్ నేనైతే ఎక్కువ వీడియో కూడా తీసుకోలేదనమాట. తీసుకునే మూడ్ అయితే అస్సలు లేదు ఆ టైంలో అయితే. ఇంకా నేను బిట్టు రీచ్ అయిపోయాం చెన్నైకి. ఇంకా ఫ్లైట్ కూడా బోర్డ్ అయిపోయిందనమాట. లాంచ్కి ఏం వెళ్ళలేదు ఈసారి. నా దగ్గర కార్డ్స్ లేవన్నమాట, మా హస్బెండ్ దగ్గర ఉన్నాయి. లాస్ట్ టైం వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు వెళ్ళారు. సో అందుకే ఇంకా నాకు విజిట్ అయిపోయిందనమాట. లాంచ్ విజిట్స్ ఉంటాయి కదా క్వార్టర్కి ఇన్ని అని. సో ఇంకా అవి అయిపోయాయి. ఇంకా అందుకని మా హస్బెండ్ ఏమంటే ఫ్లైట్లోనే ఫుడ్ కూడా బుక్ చేసేసారు టికెట్స్ బుక్ చేసేటప్పుడే. సో ఇంక ఫ్లైట్లో కూర్చొని ఉన్నాము, టేక్ ఆఫ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. బిట్టుకి ఏమంటే ఎక్కినప్పుడు బాగానే ఉన్నాడు, బట్ ఎందుకు తెలియదు సడన్గా ఒక 1/2 hour 1 hour తర్వాత వామిటింగ్ వస్తున్నట్టు అలా అయిపోయిందనమాట. అంటే ఆ చెవులు కూడా కొంచెం అలా అయిపోతాయి కదా గల్లి పడినట్టు. సో అలా అవుతూ ఉంది ప్రెషర్ వల్ల. అండ్ ఎందుకో తెలియదు సడన్గా అంటే మార్నింగ్ లేచాడు, ఇంకా ఏం తినలేదు. సో ఇంకా అందుకని వాడికి కొంచెం ఇరిటేషన్గా అనీజీగా అలా అనిపించింది అనమాట. ఇంకా అందుకే ఇంకా నాకు చాలా భయంగా ఉంది ఎక్కడ వామిటింగ్ చేసుకుంటాడేమో అని. ఇంకా రెడీగా సిక్ బ్యాగ్ ఉంటుంది కదా అది పెట్టేసుకొని చేతిలోనే పట్టుకున్నాను బాగాలేకుండా ఉంది అనేసరికి. అండ్ ఫైనల్లీ టేక్ ఆఫ్ అయితే అయిపోతుంది. ఈసారి ఎందుకో తెలీదు చాలా దిగులుగా అనిపించింది. నార్మల్గా నాకు నెల్లూరుకి వెళ్ళి మళ్ళీ ముంబైకి వచ్చేటప్పుడు చాలా బాధగా చాలా దిగులుగా అనిపిస్తూ ఉండేది. అంటే అన్ని రోజులు మన వాళ్ళందరితో కలిసి ఉండి సడన్గా ఇంకా ఒక్కలమే ఉంటామా అనేసరికి చాలా బాధ అనిపించేది అనమాట. బట్ ఈసారి మా నాన్నమ్మ చనిపోయిన రీజన్ వల్ల అసలు ఇంకా చాలా ఎక్కువగా అదొక రకమైన ఫీలింగ్ అనమాట. యాక్చువల్గా అయితే అసలు నేను ఇప్పుడు వద్దాం అనుకోలేదు. లాస్ట్ టైం వచ్చాను కదా దివాళీకి, ఇంకొకటేసారి మేలో సమ్మర్ హాలిడేస్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాను. బట్ ఇది ఇంకా సడన్గా అనుకోకుండా జరిగేసరికి మళ్ళీ నెల్లూరుకి రావాల్సి వచ్చింది.
ఇంకా నేనేమో ఈ శాండ్విచ్ తీసుకున్నాను. ఇది చికెన్ శాండ్విచ్ అనుకుంటాను. చాలా బావుంటుంది. ఎవరైనా ఎప్పుడైనా ఇండిగోలో టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి కదా! వాటిల్లో ఏది పెట్టుకోవాలని డైలమాలో ఉంటే గనక ఈ శాండ్విచ్ పెట్టుకోండి. చాలా బావుంటుంది. అండ్ చాలా హెవీగా గూడా ఉంటుంది. మీరు లంచ్ చేసినట్లుగానే అనిపిస్తుందనమాట. శాండ్విచ్ కదా సరిపోదేమో అలా ఏమి ఉండదు. కానీ బావుంటుంది. అండ్ ఇంకా బిట్టు ఏమంటే అస్సలు చెప్పాను గదా! వాటర్ తాగాడు ఒకసారి, 2 సార్లు అంతే. ఇంకేమీ తినలేదు. ఇంక అలాగే నా ఒళ్ళో పడుకొనే ఉన్నాడనమాట. ఎక్కినంత సేపు నిద్రపోయాడు పాపం. అంత బాగలేకుండా ఉండింది. అసలు బిట్టుని చూస్తే నాకు ఎలానో అయిపోతుండింది. పిల్లలు బాగా యాక్టివ్‌గా ఉండి గోల చేస్తున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే ఎందుకింత చేస్తున్నారు? ఎందుకింత గోల చేస్తున్నారు అని అనిపిస్తూ ఉంటుంది. ఇరిటేషన్‌గా ఉంటుంది. బట్ ఇలా బాలేకుండా పడుకొని వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉండడం కంటే కూడా నాకు అదే బెటర్ అనిపిస్తుందనమాట. బిట్టుని ఇలా చూసేసరికి నాకు అదే అనిపిస్తూ ఉండింది. ఎంత యాక్టివ్‌గా ఉండేవాడు. ఇంక అలాగే పడుకునేసాడనమాట. లేపినా కూడా లేయలేదు. ఏం తినలేదసలు. నేనింక రెడీగా ఈ బ్యాగ్ చూసారు కదా! ఇంకా దాన్ని ఓపెన్ చేసేసి ఇంక రెడీగా పెట్టుకున్నాను. గబక్కని బిట్టు ఒకవేళ వామిటింగ్ మమ్మీ అనగానే ఇంక పెట్టేద్దాము. లేదంటే పక్కన వాళ్ళ పైన పడమో, లేకపోతే వాడి డ్రెస్ మీద పడడం అలా జరుగుతుంది కదా! ఇంకా కష్టమైపోతుంది కదా! అందుకని ఇంక చిన్న పిల్లోడు కాబట్టి రెడీగా పెట్టేసుకొనే ఉన్నాను. ఇంకెలాగో నిద్రపోయాడు. మేలుకొనుండుంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాడేమో. బట్ పడుకునేసరికి అంతగా అనిపించలేదు. ఇంక తర్వాత ల్యాండింగ్ టైంకి కొంచెం బెటర్ అయ్యాడనమాట. పడుకొని లేచేసరికి కొంచెం బావుండింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్‌గా కాదులెండి. నేను ఫస్ట్ వీడియో పెట్టినప్పటి నుంచి కూడా ఒక ఇద్దరున్నారు ఎవరో వాళ్ళిద్దరూ అదే పనిగా మేబీ వాళ్ళిద్దరు ఒకళ్ళేనో కాదో కూడా నాకు తెలీదు. బట్ సెపరేట్ ఐడీల నుంచి చాలా చాలా నెగెటివ్ కామెంట్స్ అసలు. ఎంత హేటెడ్ మాటలంటే ఒక మనిషి మీద ఎందుకింత హేటెడ్ ఉంటుందో నాకైతే అర్థం కాలేదనమాట. మామూలుగా ఏదన్నా నేను గోల్డ్ కలెక్షన్ వీడియోస్ చేసినప్పుడు అలాంటప్పుడు కొంతమంది జెలసీతో భయంకరమైన కామెంట్స్ పెట్టేవాళ్ళు. బట్ ఇప్పుడు మా నాన్నమ్మ చనిపోయిన వీడియోస్ కింద కూడా ఎంత కామెంట్స్ అంటే ఎంత నెగెటివ్ కామెంట్స్, ఎంత బ్యాడ్ కామెంట్స్ అంటే నాకు చాలా చాలా కోపం వచ్చేసింది అసలు. అఫ్‌కోర్స్ మన సబ్స్క్రైబర్స్ చాలామంది వాళ్ళకి రిప్లై కూడా ఇచ్చున్నారు. నాకు అవి చూడగానే చాలా హ్యాపీగా కూడా అనిపించింది. నేనంటే ఇష్టం లేదు, లేకపోతే నా వీడియోస్ నచ్చలేదు అనుకుంటే చూడనక్కర్లేదు కదా! ఒక పక్క చూడడం ఎందుకు, మళ్ళీ ఇలా కామెంట్స్ చేయడం ఎందుకు? నాకు తెలిసి ఈ వీడియో కూడా చూస్తూ ఉంటారు. నేను చెప్పేదంతా కూడా వింటుండుంటారు. మీకే చెప్తున్నాను, నాకు మీరు ఎన్ని నెగెటివ్ కామెంట్స్ పెట్టినా నాకు అసలు ఫరకే పడదు. నేను అసలు పట్టించుకోను. మీలాంటి వాళ్ళు నాకు అసలు లెక్క చేయరనమాట. అండ్ ఇలా నా వీడియోస్ చూసి మీ టైం వేస్ట్ చేసుకొని, నా టైం వేస్ట్ చేసి, అలా చెత్త చెత్త కామెంట్స్ పెట్టి ఆ ఆనందం పొందడం కంటే ఏదైనా పనికొచ్చే పని చేసుకుంటే బెటరు. ఒకళ్ళని ఇంతగా హేట్ చేస్తూ అంత నెగెటివ్ కామెంట్స్, అంత బ్యాడ్ కామెంట్స్ పెడితే ఏమొస్తుంది అసలు? అసలు నాకే అర్థం కాలేదు. ఎందుకు ఇంత కోపం, ఎందుకు ఇంత హేటెడ్ అని చెప్పి. మీరు కావాలంటే చూడండి, కింద కామెంట్స్‌లో ఉంటాయి. ఒక 2 ఐడీల నుంచి ఉన్నాయన్నమాట. వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళని హైలైట్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. అది ఎవరు నాకు తెలిసిన వాళ్ళో, తెలియని వాళ్ళో కూడా నాకు అర్థం కావట్లేదన్నమాట. అంటే ఏందో మా ఫ్యామిలీ అంటే ఎప్పటినుంచో ఒక పగలాగా అలా మాట్లాడారు. బట్ ఓకే, నాకు ఇంతమంది మీ అందరూ ఉన్నప్పుడు ఒకళ్ళిద్దరు ఇలాంటి వాళ్ళు ఉంటారు. ప్రపంచం అంటే అంతే కదా ఇంకా. సో, మంచి వాళ్ళు ఎలా ఉంటారో ఇలాగా చెత్త మనుషులు, చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు. సో, ఇంకా ఈ టాపిక్ ఇక్కడితో వదిలేద్దాం. జస్ట్ అలా చెప్దాం అనిపించింది. అందుకే మీ అందరితో కూడా షేర్ చేశాను. ఇంక ఇలా మాట్లాడుతుండగానే ఇంక ముంబై అయితే వచ్చేసిందనమాట. చూసారా ముంబై ఎంత బాగుంటుందో. ల్యాండింగ్ టైంలో నాకు చాలా ఇష్టము. అండ్ దట్టు ఇలా పర్ఫెక్ట్ టైంలో, అంటే మనకి మంచిగా కనిపించే టైంలో ల్యాండ్ అయితే ఇంకా బాగా అనిపిస్తుంది. ఇంకా మమ్మల్ని పిక్ చేసుకోవడానికి ఏమంటే మా హస్బెండ్ వచ్చారు. హాస్ని పాప ఏమంటే స్కూల్కి వెళ్ళింది. సో ఆ టైంకి తను రాలేదు. ఆల్మోస్ట్ 1 వీక్ వరకు నేనైతే లేననమాట వాళ్ళతోటి. ఇంకా మా హస్బెండ్ అన్ని చూసుకున్నారు పాపకి. అంటే బాక్స్ పెట్టడం, స్కూల్కి పంపించడం అంతా కూడా తనే చూసుకున్నారనమాట. అందుకే నేను మా ఇంట్లో ఉండగలిగానమాట మా మమ్మీ వాళ్ళతో పాటు. లేకపోతే ఇంకా నాకు ధ్యాస అంతా హాస్ని పైన ఉండుండేది. ఇంకా మా హస్బెండ్ కొంచెం మంచిగా కేర్ తీసుకొని మంచిగా చూస్తున్నారు కాబట్టి నాకేమంత అనిపించలేదు. సో, ఇంక చూసారు గదా! రీచ్ అయిపోయాం ముంబైకైతే. ఇంక మా హస్బెండ్ మమ్మల్ని పిక్ చేసేసుకున్నారు.
అండ్ ఇది కరెక్ట్‌గా 2 మంత్స్ బ్యాక్ అనమాట జరిగిందైతే. ఇంక తర్వాత నేను ఎక్కువ వీడియోస్ ఏం షూట్ చేసుకోలేదు. అంటే నాకు ఉన్నవే చాలా ఆగిపోయాయి కదా! ఛానెల్ టెర్మినేట్ అవ్వడం వల్ల చాలా వీడియోస్ ఆగిపోయాయి. అండ్ దట్టు తర్వాత మా నాన్నమ్మది ఇలా అయ్యేసరికి నేనసలు ఇంక వీడియోసే షూట్ చేసుకోలేదనమాట. దాని తర్వాత ఒక 20 డేస్ ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ఇవే దీంతోనే సరిపోయింది నాకు. ఉన్న వీడియోస్ ఎడిట్ చేసి పెట్టుకోవడంలోనే అయిపోయింది. అండ్ ఇంకా పాత ఛానెల్ గురించి అప్డేట్స్ తీసుకుంటూ ఉన్నాననమాట. సో, అది సంగతి. ఇంకా ముంబైకైతే వచ్చేసాము. ఇంక తర్వాత మళ్ళీ మన బ్యాక్ టు బ్యాక్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా చాలా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలంటే అసలు మర్చిపోకండి. వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది వీడియో అనేది. అండ్ ఇది ఈరోజు నా వీడియో అయితే. నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలంటే అసలు మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.